టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ పిచ్చి ప్రలాపాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ పక్కన బెర్లిన్ నగరాన్ని శత్రు సైన్యం అంతా కూడా ఆక్రమిస్తే గోబెల్స్ మేము గెలుస్తున్నామని వాళ్ళ సైన్యాన్ని నమ్మించి కోట్ల మంది సైన్యం, రెండో ప్రపంచ యుద్ధంలో కోట్ల మంది సైన్యం, కోట్ల మంది ప్రజలు హిట్లర్ మాట, ఈ గోబెల్స్ మాటని ఏ విధంగా ఆ రోజు నాశనం అయిందో ఇవాళ వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని నమ్మటానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ గోబెల్స్ సజ్జల ఈ పిచ్చి ప్రలాపనలు ఈ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చింది. నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. పిచ్చి పీక్కెళ్ళిందని, పిచ్చి పీక్కెళ్ళింది, రే రమణ చూడండిరా ఆడికి మందులు ఇప్పిండ్రా అని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మేము ఓట్లేసింది కూటమికి, వీళ్ళ పిచ్చి ప్రలాపనలేంటి, వీళ్ళ పిచ్చి మాటలేంటి, ఎవరన్నా నమ్మిస్తారు, ఎవరన్నా నమ్మగలుగుతారు, చేసిన మోసాలు దానిలేదా, చేసిన అరాచకాలు దానిలేదా, ఇంకా ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేసి ఇంకా ఏం దోసుకుందామని అర్రులు దాస్తున్నారు, ఇంకా ఏం దోసుకోవటానికి మీరు మళ్ళీ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కూడా ప్రజలు చాలా క్లారిటీగా ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఇవాళ కౌంటింగ్లో ఏదో జరిగిపోతుందని, కౌంటింగ్లో ఏదో జరుగుతుందని నిన్న నాగార్జున యూనివర్సిటీలో మీ అధికార యంత్రాంగం అక్కడ సిద్ధం టీవీ కార్యక్రమాలు పెట్టిన ఎందుకు ఆ అధికారులను సస్పెండ్ చేయలేదని కూడా నేను అడుగుతూ ఉన్నాను. చీఫ్ సెక్రటరీని అడుగుతూ ఉన్నా. ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర, ఎవరైతే ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీరు టీవీల్లో సిద్ధం వీడియోలు పెట్టారో ఆ అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. చీఫ్ సెక్రటరీకి అవి కనపట్టలేదా, అధికారులకి అవి కనపట్టలేదా? ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా వాటిని తీసుకెళ్ళాం. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా క్లియర్గా మేము ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇవాళ సజ్జల మాట్లాడుతూ ఉన్నాడు పాజిటివ్ క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్ అని. ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారానికి బీజేపీ కేంద్రం నుంచి వచ్చిన నాయకులు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచార వెల్లువలో మీ పార్టీ కొట్టుకుపోయింది, మీ ప్రభుత్వం కొట్టుకుపోయింది. ఇవాళ నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని పిచ్చి ప్రలాపనలు చేసినా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో కానీ ఎక్కడా కూడా ఫ్యాక్షనిజం గొడవలు లేకుండా, ఎక్కడ అల్లల్లో చెలరేకుండా శాంతి పద్ధతులు ఏంటో చేసి చూపించాం. ఇవాళ పెట్రోల్ బాంబులు వైసీపీ నాయకుల ఇళ్లలో, వైసీపీ గోండాల ఇళ్లలో పెట్రోల్ బాంబులు తయారు చేసి ఇవాళ బాంబులు, పెట్రోల్తో బాంబులు చుట్టారంటే ఏ స్థాయికి మీరు దిగజారిపోయారో, మీ ఆత్మస్థైర్యం ఏ స్థాయిలో దెబ్బతిందో, మీరు ఏ విధంగా హింసను నమ్ముకున్నారో పల్నాడులో నిన్న పోలీసులు చెక్ చేసినప్పుడు అవన్నీ కూడా బట్టబయలైనాయి. అవన్నీ కూడా క్లియర్గా బయటకు వచ్చాయి. ఇవాళ ఏదైతే రఘురామరెడ్డి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందే ఫైళ్ళు ఏ విధంగా తగలబెట్టాడు, నిన్న ఈ ఆఫీస్ ఏ విధంగా మీరు అప్గ్రేడింగ్ పేరుతో మీరు చేసే కుట్రలన్నీ కూడా ఇవాళ మరి ప్రతిపక్ష పార్టీలుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి దృష్టికి కూడా ఈ అన్ని అక్రమాలు ఇవన్నీ తీసుకెళ్తే వీళ్ళకి భయం కళ్ళల్లో కనపడతా ఉంది. దానికోసమే ఇవాళ సజ్జల మీడియా ముందుకు వచ్చి ఈ పిచ్చి ప్రలాపనలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా ఇవాళ మీ పెద్దిరెడ్డి మళ్ళీ ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఇతర దేశాలకి, మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు పాస్పోర్ట్లు వీసాలు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు, మీ కార్యకర్తల నాయకులు మిమ్మల్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు, ఎందుకు మీ స్టిక్కర్లో మీ బ్యానర్లో అన్నీ మీ కార్యకర్తల నాయకులే తొలగిస్తున్నారో అర్థం చేసుకోమని చెప్పి జగన్ రెడ్డిని
సజ్జలకి తెలియజేస్తూ ఈ పిచ్చి ప్రలాపనలు, ఈ పిచ్చి మాటలన్నీ కూడా కట్టిపెట్టండి. జూన్ 4 వచ్చే రిజల్ట్స్తో వైసీపీ పార్టీకి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరుగుతుంది. ఈ ఫలితాలు చూసి దేశం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన కుట్రలో మీరు దోచుకున్న దోపిడీ అంతా కూడా కక్కిస్తాం, ఖజానాకు రప్పిస్తాం. ఇవన్నీ కూడా సమీక్షించబడతాయని మరొకసారి అధికారులని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు తాడేపల్లి కొంపలో ఆనందం చూడాలనో, తాడేపల్లి ప్యాలెస్లో ఆనందం చూడాలనో, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మో, సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు నమ్మో, ధనుంజయ రెడ్డి మాటలు నమ్మో, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాటలు నమ్మో మీరు తప్పుడు కార్యక్రమాలు పాల్పడితే, మీరు ఎవరైతే వాళ్ళ కనుసన్నల్లో పనిచేస్తే మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కూడా తప్పు చేసే అధికారుల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను.